కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో బుధవారం 2వ హాకీ ఇండియా జూనియర్ మెన్ అండ్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ 2024 టోర్నమెంటును రాష్ట్ర రవాణా యోజన శాఖ క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నాయకుడు శశిభూషణ్, బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కన్వీనర్ భానుప్రకాష్, అలాగే ఏపీ హాకీ అసోసియేషన్ ఆర్కిటెక్ట్ నిరంజన్ రెడ్డి, టోర్నమెంట్ ప్రెసిడెంట్ చాణక్యరాజు, డిఎస్డిఓ జగన్నాథరెడ్డి, ఆర్ఎన్బిఈ సిద్ధారెడ్డి పలువురు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, రాష్ట్రంలో క్రీడల శాఖ ఒకటి ఉన్నదనే విషయం అందరూ మర్చిపోయారని, తమ ప్రభుత్వ హయాంలో క్రీడలకు స్వర్ణయుగం తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం క్రీడాకారులు పాల్గొన్నారు.